సంఘ చరిత్ర. ఆదిమ సంఘాల చరిత్ర నుండి నేటి సంఘాల వరకు. సంఘము అనే పదం ఎక్స్క్లేషియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీనికి అర్థం వేరైనది లేదా బయటకు వచ్చినది. క్రైస్తవ్యంలో అనేక డినామినేషన్లు ఉన్నాయి. దానిలో నుండి వచ్చిన ఒక డినామినేషనే బాప్టిస్టు సంఘం. దీనిని జాన్ స్మిత్ గారు స్థాపించారు. ఈ బాప్టిస్టు డినామినేషన్ నుండి భారతదేశంలో సిబిసిఎన్సి అంటే ది కన్వెన్షన్ ఆఫ్ ది బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్దర్న్ సర్కార్స్, దీనిని మార్చి 12, 1874 మేరీ బెట్స్ మెక్లారెన్ గారు స్థాపించారు. మెక్లారెన్ గారు మరియు స్వదేశీ మిషనరీ అయిన థామస్ గాబ్రియల్ గారు దీనిని అభివృద్ధిపరచడం జరిగింది. కెనడియన్ బాప్టిస్ట్ చర్చ్ అనేది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోని ఒక బాప్టిస్ట్ డినామినేషన్. దీనిని మేరీ బెట్స్ మెక్లారెన్ గారు 1887లో కాకినాడను ప్రధాన కేంద్రంగా చేసుకుని స్థాపించారు. ఈ బాప్టిస్టు సంఘంలో ఏబి మాసిలామణి గారు వంటి ఎందరో ప్రముఖులు బాప్టిస్ట్ సంఘాల అభివృద్ధికి కృషి చేశారు. సెరంపూర్ బాప్టిస్ట్ థియలాజికల్ కాలేజ్. విదేశీ మిషనరీల తర్వాత మన స్వదేశీ మిషనరీ అయిన థామస్ గాబ్రియల్ గారు, ఏబి మాసిలామణి గారు, ప్రస్తుతం రంజిత్ కుమార్ గారు బాప్టిస్ట్ సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్లో భాగంగా ఈ అర్ధవరం రూపాంతర బాప్టిస్ట్ దేవాలయం 1887లో మిషనరీల చేత స్థాపించబడింది. ఈ విధంగా స్థాపించబడిన సిబిసిఎన్సి రూపాంతర బాప్టిస్ట్ చర్చ్ అర్ధవరం అనేక మంది దైవ సేవకులు, పాస్టర్ల ఆరాధనా కార్యక్రమములు మరియు సంఘ కార్యక్రమాలు నిర్వహించబడుచున్నది. గతంలో అర్ధవరంలో సిఆర్లుగా పనిచేసిన వారి వివరములు వరుస క్రమంలో. మొదట మిషనరీ పాఠశాల ఉపాధ్యాయులతో నడిపించబడిన ఈ సంఘం తరువాత నక్కా గాబ్రియల్ గారు, శీలం జోసెఫ్ గారు, పెనాల నాగేశ్వరరావు గారు, కప్పల డేనియల్ గాంధీ గారు, గురే సైమన్ పీటర్ గారు, పందిరి సమూయేలు గారు, గూడవల్లి జార్జీ గారు, మాదాసి శామ్యుల్ గారు, బలే డేవిడ్ లివింగ్స్టన్ గారు, గోడి ఇస్రాయేల్ రాజు గారు, పందిరి సొలోమన్ గారు, కత్తాకి శేఖర్ బాబు గారు, మాదాసి డేవిడ్ గారు, పందిరి విజయ్ కుమార్ గారు, అల్లాడి సురేష్ బాబు గారు, చాబోతుల ఇస్సాక్ గారు, పాతగొలుసు జేమ్స్ గారు. సంఘం మొట్టమొదట మిషనరీలు ఏర్పాటు చేసిన పాఠశాలలో ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించేవారు. తరువాత జూలై 9, 1934లో ఒక మందిరంను నిర్మించారు. కాలక్రమేణీ దాని స్థానంలో నవంబర్ 13, 2000లో ఒక పెద్ద మందిరమును స్థాపించారు. ఆ తరువాత జనవరి 7, 2018లో సభావేదిక హాలు నిర్మించడం జరిగింది. అర్ధవరం సంఘంలో పాస్టర్లుగా చేసిన వారి పేర్లు: రెవరెండ్ జి శోభనాద్రి గారు, రెవరెండ్ నిరీక్షణ్ రావు గారు, రెవరెండ్ పి సత్యానందం గారు, రెవరెండ్ సిహెచ్ జార్జి గారు, రెవరెండ్ కప్పల సుమాన్ దేశాయ్ గారు, రెవరెండ్ విపర్తి నెహ్రూ గారు, రెవరెండ్ టి మోజెస్ గారు, రెవరెండ్ టి బెంజమిన్ గారు, రెవరెండ్ ఎస్ ఎలీషారావు గారు. ప్రస్తుతం ఎస్ ఎలీషారావు గారు పాస్టర్గా కొనసాగుతున్నారు. ఈ అర్ధవరం సంగమనకు అనేక మంది పాస్టర్లు, దైవజనులు వచ్చి తమ సందేశాలను వినిపించి ఆధ్యాత్మికంగా బలపరచడం జరిగింది. అలా జరిగిన సంఘ పరిణామ క్రమంలో కొన్ని మీకోసం. దేనిని గురించి జరుగుతున్న ఈ సభలను అడిగినప్పుడు మందిర ప్రారంభ దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పారు. సంఘం యొక్క ప్రారంభం వచ్చారు. అలాగే మా ప్రభు బ్రదర్ బి జేమ్స్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దావీదు తనయా హోజానా, యోధుల రాజా యేసన్నా, నీకై వీచెను వింజామరలు, పిల్లలు పెద్దలు జగమంతా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. నీ విజయము, సాతాను నీ పతనము, ఇది దేవుని విజయము. ఆదిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. జై జై జై. ഈശോ ഇന്നും കൂടി വന്നാൽ ഓരോ നിമിഷവും സ്വർഗീയം.
ఇలా సంఘంలో అనేక కార్యక్రమములు క్రమము తప్పకుండా పాటించడం జరిగింది. ఆ విధంగా అనేక మంది దైవజనులు ఈ అర్ధవరం గ్రామాన్ని సందర్శించడం, వారి వారి బోధనలతో అందరినీ ప్రభావితం చేయడం జరిగింది. సంఘంలో అనేక మంది పూర్వీకులు, ఇతరులు సంఘ కాపరులుగాను దైవజనులుగాను, అదేవిధంగా గ్రామంలో ప్రతి కుటుంబం నుండి అనేక మంది సంఘ పెద్దలుగాను తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి, సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడ్డారు. సంఘంలో ఆరాధనతో పాటు సండే స్కూల్, యూత్ సమాజం, స్త్రీల సమాజం వంటి సంఘ కార్యక్రమాలు క్రమముగా జరిగించు ఇప్పటికీ ఒకే ఐక్య సంఘంగా నిర్వహించబడుతుంది. ఫీల్డ్ కౌన్సిల్ అభివృద్ధికి కాకల డేవిడ్ లివింగ్స్టన్ గారు కృషి చేశారు. అర్ధవరం సంఘ స్త్రీలు హెబ్రీ స్త్రీల వలె చురుకైన వారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉమెన్స్ రిట్రీట్లో పాల్గొని సంఘాభివృద్ధికి పేరు తెస్తూ మంచి కృషి చేస్తున్నారు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది అమరలోక విందు. ఇచ్చును ముక్తిను సగును ఈ విందు, ఈ విందు జీవ విందు. ఈ విధంగా సంఘంలో సండే స్కూల్ ఆరాధన, ఆదివారపు ఆరాధన, యూత్ ఆరాధన, స్త్రీల సమాజం ఆరాధన, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉజ్జీవ మహాసభలు, మందిర ప్రతిష్ట మహాసభలు, క్రిస్మస్, ఈస్టర్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్ వంటి అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఎవరు చూపించలేని రాష్ట్రం మణిపూర్ గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు, శక్తివంతమైన నృత్య రూపాలకు, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు పుట్టినిల్లు. మేరీ కోమ్ లాంటి అనేక మంది గొప్ప జాతుల మధ్య రిజర్వేషన్ల కోసం సంబంధించిన వైర్యం. మణిపూర్ రాష్ట్రం దాని భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ప్రధాన తెగలు, జాతుల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రధాన జాతులు మైతీలు, కుకీలు, నాగులు. తండ్రి భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదను సులువు క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. అందాల తార రుదించిన ఆనంద సంద్రము పొంగినాలో అమరత.
జన్మించేవో మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యం ఆశించువో అతివా సంఘా. మూడవదిగా అపోస్తుల కార్యము 13:3-25 వరకు దత్తడి ఎఫ్సిబా గారు చదువుతారు. వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగు యేసును పుట్టించెను. ఆయన రాకడ యందు యోహాను ఇశ్రాయేల్ ప్రజలందరికీ మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటించెను. కాలుష్యమిలో ఈ కూడికి ఏమాత్రం ఏర్పరచుకున్నామో స్త్రీలందరూ పోగడి నా ప్రభా క్రిస్మస్ జరుపుకుంటాకే సంవత్సరం హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రారంభ ప్రార్థన చేసిన సిఆర్ గారికి, మన ఎంపీటీసీ గారికి, ప్రెసిడెంట్ గారికి, మనకు వాక్యం అందించడానికి వచ్చిన మన రోదే కుమారి గారికి. రోదే కుమారి గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మనకు వాక్యం అందిస్తారు. రోదే అంటే ఏడుపు అని చాలామంది అనుకుంటారు, కానీ రోదే అంటే గులాబీ అని అర్థం. అది లాటిన్ భాషలో గులాబీ అని దాని అర్థం. ఇక్కడ అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ప్రియాంక గారికి, స్త్రీల సమాజ అధ్యక్షులుగా ఉన్నటువంటి శాంతకుమార్ గారికి, అలాగే కాపాడి కొన్ని ఇబ్బందుల్లో నుండి ఇరుకుల్లో నుండి తప్పించినటువంటి యేసు దీనాతి దీనము మట్టిలోనా ముత్యమల్లే పుట్టాడు. కృష్ణా అసోసియేషన్ ఈస్ట్ ఆకివీడ్ ఫీల్డ్ కౌన్సిల్లో భాగంగా గణపూరం అనుబంధ సంఘాలన్నీ నడిపించడం జరుగుతుంది. ఆమె స్తుతి ధ్యాసగా సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది. యుద్ధము యెహోవాకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. క్రైస్తవలక్షణం మానక వెళ్ళ ఎంతో మురిసిపోయాను, ఎంతో. ఈ విధంగా మార్చి 12, 1874లో ఏర్పడిన సంఘం మార్చి 12, 2024కి 150 సంవత్సరాలు జరుపుకుని సెస్పీ సెంటేనియల్ 150వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా మన అనుబంధ గ్రామాలైన పాస్టర్లకు, సిఆర్లకు, సంఘ పెద్దలకు, నాయకులకు 150వ వసంతాల సందర్భంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంఘాభివృద్ధికి, సిబిసిఎన్స్ రూపాంతర బాప్టిస్ట్ దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దేవుని కృప మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.